ఎలా ఉంది సార్ ఈ సెలబ్రిటీ హోదా? చిన్నప్పటి నుంచి హ్మ్. నేను యాక్టర్ అవ్వాలి అని కలలు కన్నవాడిని కాదు. మనం డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, అంతే మైండ్, వేరే ఏం లేదు. బట్ ఇంజనీరింగ్లో అనిపించింది ఇంజనీరింగ్ మనం అవ్వకూడదు. ఇంజనీర్ అవ్వకూడదా? మనం ఇంజనీర్ అయితే ఇంకా ఇంజనీరింగ్ మీద ఇంకా అసహ్యం పుడుతుంది జనాలకి. థర్డ్ ఇయర్ నుంచే ఐఎల్ట్స్, జిఆర్ఈ ఇదని మనం థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. దట్ వాజ్ అ వెరీ బిగ్ స్కేరింగ్ ఫ్యాక్టర్. ఐ యూస్ టు రీడ్ స్వామి వివేకానంద గారి బుక్స్. ఇదేంట్రా ఇదని చదివితే అసలు ఇట్ వాజ్ ఐ ఓపెనింగ్. దానిలో వన్ ఆఫ్ ద లైన్స్ దట్ హీ సెడ్ వాజ్, whenever you are in conflict with your mind and heart, always follow the heart, because it already knows what you want. ఎలా ఉంది సార్ ఈ సెలబ్రిటీ హోదా? సెలబ్రిటీ అనే పదం, సెలబ్రిటీ హోదా వచ్చే రెస్పెక్ట్ ఎలా అనిపిస్తుంది? I just like that, అంటే అది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది కదా అవును, జనాల నుంచి. దట్ ఐ am వెరీ వెరీ హ్యాపీ అబౌట్. బట్ నేను ముందు నుంచి కూడా, అంటే నేను ఏదో చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కలలు కన్నవాడిని కాదు. ఐఎమ్ నాట్ దట్ వే. ఐ లవ్ ఫిల్మ్స్. నేనేమో మూవీ బఫ్ అనుకోండి, ఐఎమ్ మూవీ బఫ్. ఎప్పుడు అంటిల్ ఇంజనీరింగ్ హ్యాపెండ్ కూడా నేనెప్పుడు ఐ నెవర్ థాట్ ఇది కెమెరా ముందరికి వెళ్ళి చెయ్యాలి అని. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్, ఎంజాయ్ అని. మనకు ఆ థాట్ కూడా లేదు. ఇంజనీరింగ్లో నాకు ఎందుకో అనిపించింది, ఎందుకంటే ఐ యూస్ టు డూ స్టేజ్ షోస్. మా స్కూల్లో, హై స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో వి యూస్ టు డాన్స్ కాంపిటీషన్లో వి యూస్ టు డాన్స్. నేను ఇంకొక 3-4 అబ్బాయిలు మేము యూస్ టు డూ దట్ యాన్యువల్ డేకి. ఈ యాన్యువల్ డేకి ఫాలో అప్లో దే డూ ఆల్ దీస్ డిఫరెంట్ కాంపిటీషన్స్. యాన్యువల్ డే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటాయి కదా, దానికి మా స్కూల్లో సెల్లర్ ఉండేది, దానిలో చిన్న స్టేజ్ వేసేవాళ్ళు. ఆల్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ వుడ్ గో ఆన్ ఒక 1 వీక్. అప్పుడు ఇక మా క్లాసెస్ అది ఉండేవి కావు కూడా. Everybody would be given time. If dance competition, then go. Did you get your tape recorder? Did you get your cassette? Go and practice. అట్లా నేను ఒక 4 other boys, we used to dance and అది నాకు కొంచెం ఉంది అది. బట్ ఐ నెవర్ థాట్ మనం డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, అంతే మైండ్, వేరే ఏం లేదు. ఓకే. బట్ ఇంజనీరింగ్లో అనిపించింది ఇంజనీరింగ్ మనం అవ్వకూడదు. ఇంజనీర్ అవ్వకూడదా? చాలా అసహ్యంగా ఉంది, అస్సలు అవ్వకూడదు. మనం ఇంజనీర్ అయితే ఇంకా ఇంజనీరింగ్ మీద ఇంకా అసహ్యం పుడుతుంది జనాలకి. అబ్బా, మనం అవ్వకూడదు ఇంజనీర్. మరి ఏం చేస్తే కరెక్ట్ అంటే ఏదన్నా నచ్చింది చేయాలా అని ఎందుకు అనుకున్నానో నాకు తెలియదు. ఐ థాట్ ఓకే మేబీ ఐ షుడ్ యాక్ట్ అని. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఐ యూస్ టు డూ మైమ్ యాక్ట్స్. మైమ్ మళ్ళీ మా కాలేజ్ ఫెస్ట్కి, దానికి ఇంటర్ కాలేజ్లో మైమ్ కాంపిటీషన్ అట్లా 1-2 సార్లు ఐ డిడ్ ఇట్. ఓకే. అండ్ మై ఫ్రెండ్స్ రియలీ లవ్డ్ ఇట్. ఓకే. అరే భలే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయరా, భలే పెట్టావు, మాకు బాగా అర్థమైంది నువ్వు చెప్పాది అనుకుంది. ఓకే. దానిలో ఏదో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా కొట్టాను. అప్పుడు ఇంక స్టార్ట్ అయింది, లేదు ఇక్కడ ఉండకూడదు మనం అని. అది ఇంజనీరింగ్ మీద యాస్ట్ పుట్టిన తర్వాత అనుకున్నా. ఓహో, అంతవరకు కూడా జస్ట్ పాస్ టైం బ్రో. క్లాస్ బంగొట్టొచ్చు అక్కడికి వెళ్తే, అంతే, అట్లా ఉండేది. బట్ ఒకసారి ఇంజనీరింగ్ టఫ్ అయిపోయి ఈ టెక్నోక్రాట్ లైఫ్ మా సీనియర్స్ నుంచి చూడడము, వీళ్ళు థర్డ్ ఇయర్ నుంచే ఐఎల్ట్స్, జిఆర్ఈ ఇదని మనం థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మనం. ప్లీజ్ ఏంట్రా ఇది, ఇట్స్ టూ హార్డ్ టు కోప్ అని అనిపించింది నాకు. ఓకే. అండ్ దెన్ ఐ సెడ్ ఓకే, ఏదో ఒకటి మనకు నచ్చింది చేయాలి అని. వై నాట్ యాక్టింగ్? యాక్టింగ్ అనుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండింది. బట్ యాక్టింగ్ అనుకున్న తర్వాత ఇంకొక 3-2, 4-1, 4-2 ఇంకా 3 సెమిస్టర్స్ ఉంది. నాకు అప్పుడు భయం కూడా పుట్టుకొచ్చింది. నీ అమ్మాయి ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. బట్ ఎప్పటికి తెలుసు మనం మాకెవరు ఉన్నారు, ఏంటి ఎట్లా స్టార్ట్ అవుద్ది ఏంటి. బట్ లైఫ్ అన్రావెల్డ్ ఇట్ సెల్ఫ్ స్లోలీ. చాలా భయంగా, సెల్ఫ్ డౌట్, భయము చాలా ఉండింది. లో కాన్ఫిడెన్స్ కూడా ఉండింది నాకు ఇన్ఫ్యాక్ట్, బికాస్ ద వే ఇంజనీరింగ్ వాజ్ హ్యాపెనింగ్.
I felt very constricted. I didn't like that environment. My friends, okay, that college life was great. మేము గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళం, అది ఆల్ దట్ ఈస్ గుడ్. బట్ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అన్న ఇది అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది ఎడ్యుకేషన్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మన భుజాల మీదకి వస్తుంది లైఫ్. అది దట్ వాజ్ అ వెరీ బిగ్ స్కేరింగ్ ఫ్యాక్టర్ నాకు. ఓకే. బట్ దెన్ సమ్హౌ I took the call to, no, I think I should follow my heart. I think I should follow my heart. And I used to read Swami Vivekananda gari books. ఓకే. ఇంత చిన్నవి. అవునవును. పాకెట్ బుక్స్. మా బ్రదర్కి కాలేజ్లో ఇచ్చేవాళ్ళు ఆ బుక్స్. వాడు ఇలాంటి టీపాయ్ ఉండేది మా హాల్లో. వాడు అలా పడేసి వాడి పనిలో ఉండేవాడు. మీరు ఇదేంట్రా ఇదని చదివితే అసలు ఇట్ వాజ్ ఐ ఓపెనింగ్. వాట్ హీ సేస్ అబౌట్ విల్ పవర్, ఫేట్ అంటే ఏంటి, డెస్టినీ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఎస్. I thought, and దానిలో one of the lines that he said was, whenever you are in conflict with your mind and heart, always follow the heart, because it already knows what you want. ఓకే. You don't have to. ఈ కన్ఫ్యూజన్ ఇది ఆయన his sayings are all about decide and don't sit down until the goal is reached. Nerves of steel. ఆయన మాటలన్నీ అట్లుంటాయి కదా. ఎస్. Very encouraging. He's the ultimate motivator. I don't think anybody needs anybody else other than Swami Vivekananda. I loved it. So అది నాకు గుర్తొచ్చింది. That's right. సూపర్. ఇంకా Mind is telling me to go to MS. And parents are also asking me to go to US. MS చెయ్యాలి అని. నేను ఇంజనీరింగ్లో వెలుగబెట్టింది సరిపోలేదు. ఇప్పుడు MS ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మనం ఇది అవ్వాలా ఎందుకు అని. సరే అని అలా అని ఇక్కడ ఉందామంటే ఇక్కడ మనం ఏమి అదేమి నార్మల్ ఆప్షన్ కాదు. అది తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ ఐ సెడ్ దూకే, లెట్స్ టేక్ దిస్ ప్లంజ్. ఎస్. అని ఐ స్టార్టెడ్ డూయింగ్ జాబ్ ఇన్ డెల్. డెల్లో పని చేసుకుంటే, డెల్లో చేయడానికి కారణం ఒకటే కారణం ఏంటి అంటే మన సివిలో బ్రేక్ రాకుండా, రెజ్యూమేలో ఇంజనీరింగ్ తర్వాత బ్రేక్ రాకుండా, అండ్ ఇండియాలో ఉండి మనం ఫస్ట్ ఇది అసలు టెస్ట్ చేద్దాం యాక్టింగ్. మనకు వచ్చా రాదా, మనకి రాదు ఇది మన వల్ల అవ్వట్లేదు అని కనుక తేలిపోతే అప్పుడు వెళ్ళిపోదాం కదా, ఏముంది. అప్పటికే IELTS రాశాను నేను. నాకు అరౌండ్ 8 ఎంతో వచ్చింది. 7.5 something out of 9. ఓకే. మై ఇంగ్లీష్ వాజ్ గుడ్ ఎప్పటి నుంచో. సో ఓకే, అది ఉంది కదా, IELTS పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం. సరే ఈ 2 years ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసుకుని లెట్ సి వేర్ యాక్టింగ్. అలా ఐ గాట్ ఇన్ టు థియేటర్ యాక్టింగ్. థియేటర్ యాక్టింగ్ నేను అట్లీస్ట్ 3 plays చేశానండి. ఈవెన్ బిఫోర్ నేను జాబ్ వదిలేద్దామని అన్న ఆలోచన కంటే రాకన్నా ముందే 3 plays చేశాను. అండ్ బిఫోర్ అరౌండ్ 250 to 300 audiences. మై ఫస్ట్ ప్లే నాకు ఇంకా గుర్తుంది, 30 Days of September అని. మహేష్ దత్తాని అని, హీ స్టిల్ అలైవ్. ఈజ్ ప్లే రైట్ అనమాట ఆయన. వెరీ అవార్డ్ విన్నింగ్ ప్లే రైట్. ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఆల్మోస్ట్ 2 hours 40 minutes ప్లే అది. లైవ్ లో ఆడియన్స్ ని కన్వే చేయటం మామూలు విషయం కాదు. ఎస్. అండ్ ఐ వాజ్ 4 యాక్టర్లు. నేను, హీరోయిన్ వాళ్ళ మదర్, హీరోయిన్ వాళ్ళ అంకుల్, అంతే 4 క్యారెక్టర్స్. అది చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ అండ్ ఆడియన్స్, అప్పుడు నేను మా పేరెంట్స్ని కూడా పిలిచాను, ఎవ్రీథింగ్. ఆడియన్స్ మేము భారతీయ విద్యాభవన్లో వి డిడ్ దట్ ప్లే. దట్ ఆల్సో ఐ వెంట్ త్రూ ఆడిషన్స్ ఓన్లీ. ఆ ప్లేలో కూడా ఒక బేస్ వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు డెల్లో మంచి శాలరీ ఎంత సార్ అప్పుడు వదిలేసినప్పుడు మీరు? 32,000 ఎంతో మంత్లీ. 10 years బ్యాక్. మంచి శాలరీ. ఐ వాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్ డెల్లో. వదిలేస్తాను అన్న 6 monthsకి వదిలేయలేదు నేను జాబ్. సరే మనం ఇప్పుడు ఆల్రెడీ ప్లేలు చేస్తున్నాం, ఇది ఇప్పుడు వదిలేసి చేసేంత ఏముంది అక్కడ. ఆల్రెడీ ఇది చేసుకుంటే చేస్తున్నాం కదా, అసలు ఎందుకు వదిలేయాలి నేను అని మళ్ళీ నాకు నేను ఇది అనుకొని తర్వాత 6 months ఇంకా అలానే ఉన్నా. తర్వాత నాకు అనిపించింది, లేదురా వదిలేస్తే ఈ టైం కూడా అందులో పెట్టచ్చు, ఈ టైం అందులో పెడితే ఈ పనులు మనం చేయొచ్చు ఇది అని ట్రై చేసుకోవచ్చు. ఆడిషన్స్ ఇస్తున్నారు. ఆడిషన్స్ అంటే అప్పటికి ఇంకా ఇవ్వలేదు, జాబ్లో ఉన్నప్పుడు. ఇక అప్పుడు వదిలేస్తే ఆడిషన్స్కి వెళ్ళొచ్చు, ఐ కెన్ మీట్ మోర్ పీపుల్, ఐ కెన్ డూ మోర్ ప్లేస్, ఐ కెన్ బికమ్ అ ఫుల్ టైమ్ యాక్టర్ అన్న ఇది అప్పుడు వచ్చింది. నాకు అప్పుడు ఇంకా ఓకే ఫైన్ అని అంటే కరెక్ట్గా 2 years పనిచేశాను డెల్లో. ఇప్పుడు వదిలేసాను.
దర్ ఓన్లీ థింగ్ వాజ్ ఇంట్లో ఉండడం వల్ల Okay. బెడ్ అండ్ ఫుడ్కి ప్రాబ్లం లేదు. ఎస్. మిగతా వాటికి అన్నిటికీ ఐ యూస్ టు యూజ్ మై మనీ ఓన్లీ. ఓకే. అట్లా సూపర్ అండి.